హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. విద్యాశాఖలో మనకి ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగాలండి. ఎంటీఎస్ అండ్ సచివాలయ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి మనకి శాలరీ 45,000 పర్ మంత్ ఉంటుంది. అండ్ దీనికి క్వాలిఫికేషన్ మినిమం 10th క్లాస్ ఇంటర్మీడియట్ మెమో మీ దగ్గర ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి సొంత రాష్ట్రంలోనే జాబ్ పొందే అవకాశాన్ని ఇస్తున్నారు. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే NITTTRC.ac.in. ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. కిందికి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ న్యూస్ రిక్రూట్మెంట్స్ అని ఉంది కదా. రిక్రూట్మెంట్ ఆఫ్ గ్రూప్ సి పోస్ట్ 2024-25 ఇది క్లిక్ చేయాలన్నమాట. ఇది క్లిక్ చేస్తే మనకి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా వస్తాయి. ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ కోసం ఇది క్లిక్ చేయాలి. పక్కన లింక్ అని ఉంది. ఇన్ఫర్మేషన్ కోసం ఇది, అదేవిధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇది, అప్లికేషన్ ఫామ్ కూడా ఇక్కడ ఇస్తున్నారు. పీడిఎఫ్ కావాలంటే ఇది, వర్డ్ కావాలంటే ఇది. అండ్ మీకు సిలబస్ కూడా పోస్ట్ వైజ్గా సిలబస్ అంతా కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ మనకి అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి నేను ఇది ఓపెన్ చేస్తున్నానండి. ఇక్కడ పక్కనే లింక్ అని ఉంది, అది మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. ఫస్ట్ మనకి ఇది ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్, NITTTR అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. రిక్రూట్మెంట్ ఆఫ్ గ్రూప్ సి పోస్టులు అనమాట. ఇవన్నీ కూడా గ్రూప్ సి పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారండి. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ www.NITTTRC.ac.in. ఇప్పుడు మనం ఏదైతే వచ్చామో సేమ్ వెబ్సైట్. దీనికి కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేస్తున్నారు చూడండి. అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి మనకి 14th సెప్టెంబర్ ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. అండ్ లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ ఆఫ్ హార్డ్ కాపీ ఆఫ్ ద డ్యూలీ ఫిల్డ్ అప్లికేషన్ అంటున్నారు కదా. అది 15th అక్టోబర్ వరకు కూడా టైం ఉందన్నమాట. 5:30 వరకు అప్లై చేయాలి మనము. ఇది ఆఫ్లైన్లో, ఇది మనము ఆన్లైన్లో కాదండి, ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ చేసిన తర్వాత మీకు ఎంక్లోజర్లో అది కూడా పెట్టి రిజిస్టర్డ్ పోస్ట్ కానీ, స్పీడ్ పోస్ట్ కానీ, కొరియర్ ద్వారా కానీ మనము అప్లికేషన్ అనేది 15th అక్టోబర్ లోపు పంపాలన్నమాట. సో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దామండి. వేకెన్సీ డీటెయిల్స్ చూడండి. పోస్ట్ వైజ్గా ప్రతి పేజ్లో ఒక పోస్ట్ వైజ్గా ఇస్తున్నారనమాట. క్లియర్గా చెక్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసి మీకు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ హిందీ ట్రాన్స్లేటర్ కావాలంట. అది కూడా ఓన్లీ ఓబీసీ వాళ్ళకి అలాట్ చేశారు. అండ్ దీనికి మీకు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది హిందీలో ఉంటే సరిపోతుంది. హిందీ టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా వచ్చి ఉండాలన్నమాట. దీనికి ఏజ్ లిమిట్ వచ్చి మీకు 35 years వరకు అప్లై చేసుకోవచ్చండి. 18 to 35. ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా రకాల పోస్టులు ఇస్తున్నారండి. నేను ఎంటీఎస్ పోస్టులు అండ్ మనకి సెక్రటేరియట్ అసిస్టెంట్ ఇచ్చారు కదా, అవి మాత్రం చెప్తానమాట. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, దీనికి మీకు 2 పోస్టులు ఇచ్చారు. ఎస్సీ వాళ్ళకి ఒకటి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒకటి. అయితే పే లెవెల్ మీకు 19,900 నుండి 63,200, మీకు 45,000 వరకు కూడా శాలరీ వస్తుందండి. క్వాలిఫికేషన్ మీకు 10th+2 అంటున్నారు. అంటే ఆర్ ఈక్వలెంట్ అంటే మీరు 12th క్లాస్ చదివి మీకు కనుక మినిమం స్పీడ్, టైపింగ్ స్పీడ్ అనేది 30 words per minute టైప్ చేసేలాగా ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఇంటర్మీడియట్తో పాటు మీకు టైపింగ్ స్పీడ్ 30 words per minute టైప్ చేసేలాగా వస్తే చాలు, మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. గ్రాడ్యుయేషన్ కానీ వీళ్ళు ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది, యాడెడ్ అడ్వాంటేజ్. ఏజ్ లిమిట్ మీకు మినిమం 18 years, మ్యాక్సిమం 35 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండి ఈ పోస్ట్కి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్, దీనికి చూడండి 6 పొజిషన్స్ ఉన్నాయి. 6లో మీకు అన్రిజర్వ్డ్ 2, ఈడబ్ల్యూఎస్ 1, ఓబీసీ 2, ఎస్సీ 1 అన్రిజర్వ్డ్ ఇచ్చారు కాబట్టి మీకు ఏ కేటగిరీ వాళ్ళని కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి పే లెవెల్ 1 ప్రకారము 18,000 per month మినిమం బేసిక్ పే ఉంటుంది. 18,000 to 56,900 వరకు కూడా ఉంటుందన్నమాట బేసిక్ పే. మీకు అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని 30,000 పైనే శాలరీ వస్తుందండి. మీ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మీకు ఓన్లీ 10th క్లాస్ ఉంటే చాలు, మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఒకవేళ మీకు 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో ఉంటే కనుక మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. ఇది మ్యాండేటరీ కాదండి,
బట్ ఇది మీకు ఓన్లీ 10th క్లాస్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎలిజిబిలిటీ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే 35 ఇయర్స్ వరకు, మినిమం 18, మ్యాక్సిమం 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుందన్నమాట ఏజ్ రిలాక్సేషన్. అండ్ మీకు జాబ్లో చేరిన తర్వాత ఏమేమి వర్క్స్ ఉంటాయి అనేది కూడా మీకు ఇక్కడ ఇస్తున్నారు చూడండి. ఈ పోస్ట్కి జనరల్ క్లీన్లీనెస్ అండ్ కీపప్ ఆఫ్ సెక్షన్ యూనిట్. ఆ సెక్షన్ యూనిట్ అనేది క్లీన్గా పెట్టాలి. క్యారింగ్ ఫైల్స్ అండ్ పేపర్స్ విత్ ఇన్ ద బిల్డింగ్, అంటే మీరు ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక డిపార్ట్మెంట్కి ఫైల్స్ అది ఇవ్వడం ఉంటుంది. ఫిజికల్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. ఫోటో కాపీయింగ్ అండ్ మెయిల్స్ పంపించడము, ఫోటో కాపీ తీయడము అండ్ నాన్ క్లరికల్ వర్క్ ఏదైతే ఉంటుందో అవన్నీ ఉంటుందండి. మీ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పే వర్క్స్ కూడా ఉంటాయన్నమాట. డెలివరింగ్ డాక్, క్లెన్లీనెస్ ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు వాళ్ళు. ఈ పోస్ట్కి అయితే అది ఉందన్నమాట మనకి. అదేవిధంగా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మనం చూసాం కదా, 12th క్లాస్ అర్హత. దీనికి 10th చాలు, దానికి 12th క్లాస్ అర్హత చాలు. సో రిమైనింగ్ పోస్టులన్నీ కూడా నేను చెప్పడం లేదండి, మీరు చెక్ చేసుకోండి. మీకు ఎలిజిబిలిటీని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి మీరు అప్లై చేసుకోవాలి అంటే కనుక మనం ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలండి, ఆన్లైన్ కాదు. ఇక్కడ మనకి ఇదే పేజ్లో ఫస్ట్ మనం ఓపెన్ చేసేటప్పుడు చూపించాం కదా అప్లికేషన్ ఫామ్ అనేది PDF, ఇక్కడ లింక్ ఉంది కదా, అది ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలన్నమాట. మనం హార్డ్ కాపీ పంపాలి కాబట్టి ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఏం మెన్షన్ చేయకండి. అప్లికేషన్ ఫామ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అనేది మెన్షన్ చేయండి. అండ్ ఆ పోస్ట్ అప్లైడ్ ఫర్ రాయండి. అమౌంట్ పెయిడ్, మీ ఫీ పే చేసిన తర్వాత డీటెయిల్స్ ఇస్తారు కదా, ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇవ్వాలి. అండ్ మీ ఫోటో అంటించాలి. అంటించే ముందు ఫోటో వెనకాల మీరు సైన్ చేయమని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారనమాట. అంటించి ఇక్కడంతా కూడా మీ డీటెయిల్స్ అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్లో రాయండి ఫ్రెండ్స్. ఫిలప్ చేయండి మొత్తము. ఇవన్నీ కూడా మీ డీటెయిల్స్, మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వండి, ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఇవ్వండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా మెన్షన్ చేసి మీకు దాంతోపాటు మీరు ఏమేమి డాక్యుమెంట్స్ పెట్టాలి అప్లికేషన్తో పాటు చూడండి. ఇక్కడ SSC మార్క్ లిస్టు, 12th క్లాసు, తర్వాత డిగ్రీ ఉంటే డిగ్రీ, ITI ఉంటే ITI, PG ఉంటే PG మార్క్ లిస్టు అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్, డిజబిలిటీ ఉంటే వాళ్ళు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే అది, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటే వాళ్ళు. ఇలా ఈ విధంగా ఇవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఒక సెట్ కాపీ జెరాక్స్ తీసుకొని సైన్ చేసి ప్రతి దాని మీద మీరు అప్లికేషన్స్ ఎన్క్లోజ్ చేసి ఇక్కడ మనం పంపాల్సిన అడ్రస్ చూడండి. ఇక్కడ ది డైరెక్టర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్, తారామణి, చెన్నై 600113, తమిళనాడు, ఇండియా. సో ఈ అడ్రస్కి పంపాలండి ఆన్ ఆర్ బిఫోర్ 15th అక్టోబర్ అనమాట. మనం స్పీడ్ పోస్ట్ కానీ, రిజిస్టర్ పోస్ట్ కానీ, కొరియర్ కానీ చేయొచ్చని మెన్షన్ చేశారు కదా. సో ఆ పద్ధతిలోనే పంపించాల్సి ఉంటుంది. మీకు అప్లికేషన్ ఫీజు కూడా చూడండి. ఇక్కడ SC ST, డిజబిలిటీస్, ఉమెన్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఫీజు కూడా లేదండి. అండ్ మిగిలిన వాళ్ళు జనరల్, EWS, OBC కేటగిరీ వాళ్ళు ఉంటారు కదా. MTS అండ్ MTS డ్రైవర్ పోస్ట్కి అయితే 300 పే చేయాలి. రిమైనింగ్ వాటికి 500 రూపీస్ పే చేయాలి. మీరు ఎలా పే చేయాలంటే ఇక్కడ లింక్ ఇస్తున్నారు మీకు, ఆన్లైన్లో పే చేయాలి. ఆ పే చేసిన తర్వాత డీటెయిల్స్ అనేది మీరు అప్లికేషన్స్ మెన్షన్ చేయాలన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి. చాలా రకాల పోస్టులు ఇచ్చారు, మీరు చెక్ చేసుకొని ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి పోస్టింగ్ కూడా ఎక్కడ ఉంటుంది అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విజయవాడలో ఉంటుంది, తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్లో పోస్టింగ్ ఉంటుంది. కాబట్టి మీరు ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దండి. తెలుగు వాళ్ళకి చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ID మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.